నమస్తే, నేను అక్షిత్. ఢిల్లీ లిక్కర్ కేస్, అందులో కవిత అరెస్ట్ అనేది సంచలనంగా మారింది. ఆమెను హుటాహుటిన ఆ రోజు ఫ్రైడే రోజు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లి 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో అప్పగించడం జరిగింది. దానిపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రజారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి, చెప్పండి మేడం. అసలు కేసు అయిపోయింది అనుకున్నాం, అసలు ఇంకా లేదనుకున్నాం, మళ్ళీ సడన్ గా పోలీసులు ఎంట్రీ అయ్యి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది మేడం? కేసు ఎప్పుడు అయిపోలేదండి. అంటే అది అదేంది న్యూస్‌ల చర్చలల్లా మీరు దాని గురించి మాట్లాడినంత మాత్రాన ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న కేసు సడెన్‌గా అయిపోయింది అని అనుకోరాదు గదా! 2 ఇయర్స్ కిందనే ఈ కేసు స్టార్ట్ అయింది. 2 ఇయర్స్ నుంచి ఈడీ సెపరేట్‌గా, సీబీఐ సెపరేట్‌గా దీంట్లో పర్యాప్తులు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యలనే సీబీఐ తనను అక్యూజ్ లాగా అరేంజ్ చేసింది. సీబీఐ ఒక సబ్స్టాంటివ్ మెయిన్ కేసు అంటే ఢిల్లీ లిక్కర్ పాలిసీలో అసలు అవకతవకలు జరిగినాయా, ముడుపులు ముట్టినాయా, కరప్షన్ జరిగిందా అనేది సీబీఐ చూస్తుంది. దీంట్లో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఏమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు తనను ఒక 3 టైమ్స్ ఇంట్రోగేట్ చేసింది. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ యాక్ట్. ఇది సుప్రీంకోర్టులో కూడా చాలా మంది ఇటువంటి పాలిటీషియన్స్, హడా నేతలైనా లేకపోతే బిజినెస్ మ్యాన్ అయినా అందరు కలిసి పిఎంఎల్ఏ చాలా స్ట్రిక్ట్గా ఉంది, దీన్ని కొంచెం వాటర్ డౌన్ చేయండి అని అంటే సుప్రీంకోర్టు పసేమి అసలు దీని వాటర్ డౌన్ అంటే దీన్ని డైల్యూట్ చేయడానికి వీలే లేదు, దీన్ని నీరు కార్చడానికి వీలే లేదు. ఎందుకంటే ఆర్థిక నేరాలను కూడా మన మేజర్ క్రైమ్స్ లాగా అంటే మర్డరో లేకపోతే ఇంకేదో అలాగే ట్రీట్ చేయాలి. లేకపోతే దేశంలో ఉన్న ధనం మొత్తము ఇట్లనే మన దేశం నుంచి తరలిస్తుండ్రు అని చెప్పేసి దీన్ని నీరు కార్చలేదు. సో కవిత ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇవాళటి వరకు ఉన్న కేసు ఉట్టి తనను అరెస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కాదు ఇంట్లోనే చేయాలి, అదంతా ఆస్పెక్ట్ మీద ఉండే. అయితే ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఆమెను అరెస్ట్ చేయొద్దు, లేకపోతే ఎటువంటి అంటే ఈ ఇంట్రోగేషన్ ఇన్వెస్టిగేషన్ మీద స్టే ఉండాలని ఎటువంటి స్టాటస్ కో అయినా లేకపోతే ఎటువంటి ఆర్డర్ అయినా లేకుండే. కొన్ని రోజులు ఈడీనే అండర్టేకింగ్ ఇచ్చింది, మేము ఆమెను పిలువము, ఇంకా ప్లస్ కోయర్సివ్ స్టెప్స్ ఏమి ఇచ్చేయము అని అండర్టేకింగ్ ఇచ్చింది. కానీ ఆ అండర్టేకింగ్ టైం పీరియడ్ కూడా అయిపోయిందన్నమాట. సో అందుకోసం ఆమెను ఫస్ట్ సెక్షన్ 17 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సర్చ్ అండ్ సీజర్ చేసి ఆ సీజ్డ్ ఎవిడెన్స్ అంటే ఏం ఎవిడెన్స్ సీజ్ చేసిండ్రో చూడాలి. ఆ సీజ్డ్ ఎవిడెన్స్ బేసిస్ మీద ఆధారంగా ఇండిపెండెంట్లీ సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 3 and 4 కింద ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సెక్షన్ 3 ఒక లూజ్గా అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద డెఫినేషన్స్ అదంతా మనీ లాండరింగ్ డెఫినేషన్ని దృష్టిలో పెట్టుకుంటూ సెక్షన్ 4 పనిష్మెంట్ ఫర్ మనీ లాండరింగ్ ఉంటుంది. ఈ పనిష్మెంట్ ఫర్ మనీ లాండరింగ్ 3 to 5 years, లిటిల్ బిట్ మోర్, అండ్ ప్లస్ లక్షల రూపాయల జరిమానా ప్లస్ సీజర్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే ఈ సీజ్డ్ ఈడీ ఇప్పుడు ఈ తనిఖీలప్పుడే కాదు, ఈ సీజ్డ్ ఏమన్నా ఎంతవరకు ఈ డబ్బులు లాండర్ చేసిండు అంటున్నారో అంతవరకు యాసెట్స్ని సీజ్ చేసే అవకాశాలు కూడా ఇప్పటికైతే అంత చెప్తుండ్రు. సో అంతవరకు అంటే ఏమేమి యాసెట్స్ ఉంటే వీటిని అటాచ్ చేసుకునే అవకాశాలు, సీజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. బికాస్ దట్ ఈస్ అగైన్ అ లాస్ కదా, 100 crore మీరు ముడుపులు ఎక్కడి నుంచి వచ్చినాయో. సో ఈ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఇది స్పెషల్ లెజిస్లేషన్ అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో కాదు. దీని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ దీనికే ఉంటాయి. దీని కింద ఒక స్పెషలైజ్డ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఒక ఏజెన్సీ ఉంది, దీని కోర్టు దీనికే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద స్థాపన అయిన కోర్టే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్ట్. సో ఎటువంటి ఆర్డర్, స్టే, అండర్టేకింగ్ ఏది ఉల్లంఘన కాలేదు కాబట్టి వాళ్ళు వచ్చారు, సర్చ్ అండ్ సీజర్ చేశారు. 19 రెడ్ విత్ 4 and 3 కింద వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. సో ఇమీడియట్లీ 24 hours లోపే రిమాండ్ చేయాలన్నమాట. సో ఇమీడియట్లీ నెక్స్ట్ డే 24 hours లోపలే ఆమెను కోర్టు ముందట ప్రవేశపెట్టారు. ఆ కోర్ట్ ముందట కూడా అంటే వాళ్ళ దగ్గర అంటే మనకి ఇప్పుడు నిన్న 100 కోట్ల ముడుపులు, ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ని మళ్ళీ రీసర్క్యులేట్ చేయడానికి అదంతా అని నిన్న ఈడీ
ఇచ్చిన అఫిడవిట్ నుంచి మనకు తెలిసింది. బట్ ఈడీ కోర్ట్ జడ్జి అయితే క్లియర్గా ఎటువంటి ఆర్డర్ లేదు, ఎటువంటి స్టే లేదు, ఎటువంటి ధిక్కరణ ఉల్లంఘన జరగలేదు కాబట్టి క్లియర్గా 7 days ఈడీ కస్టడీకే రిమాండ్ చేసిండు. సో ఇవాళ అయిన కేసు గురించా ఇవాళ అంటే మేము అనుకుంటున్నాం కూడా, అనుకుంటున్నాము అండ్ మొన్న ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అసలు కవిత సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన కేసు ఇప్పుడు అంటే దాన్ని కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం మేము. కాజ్ ఆఫ్ యాక్షన్ దాంట్లో అడిగిన ప్రేయర్ ఇన్ఫ్రక్టువస్ అయిపోయింది. అంటే లైక్ ఇట్స్ బికమ్ ఇన్ఫ్రక్టువస్ అంటాం. ఇన్ఫ్రక్టువస్ అంటే దాంట్లో ఏం అడిగినామో దానికన్నా ఎక్కువ లేకపోతే దానికి విభిన్నంగా జరిగింది కాబట్టి ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఇంకా ఏం ఉండదు. తను ఏం అడిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రక్టువస్ అంటే ఇక ఆ ప్రేయర్ పనికి రాదు అని అన్నమాట. సో ఈ ఇన్ఫ్రక్టువస్ దీని కింద క్లియర్గా ఆమె అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కావాలి అని అడిగింది. అరెస్ట్ ఎలాగో అయిపోయింది, ఇక ప్రొటెక్షన్ కావాలనే కేసు ఇప్పుడు పనికి రాదు కదా. అందుకోసం ఆ కేసు ఇప్పుడు దాని కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి దాన్ని ఇన్ఫ్రక్టువస్గా విత్డ్రా చేసుకున్నారు. సుప్రీంకోర్టే ఇన్ఫ్రక్టువస్గా డిస్మిస్ చేసేదేమో, కానీ వీళ్ళే విత్డ్రా చేసుకోవడం జరిగింది. మామూలుగా మేడం 7 days జ్యుడిషియరీ విధించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు 10 days అడగండి, మీ 10 days అడిగితే 7 days ఇవ్వడం జరిగింది. ఒకవేళ తర్వాత ఎలా ఉంటుంది ప్రాసెస్? తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ని రోజులు లేకపోతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయిపోయేంత వరకు వాళ్ళు ఎక్స్టెన్షన్స్ అడుగుతూనే ఉండొచ్చు. దీంట్లో బెయిల్ ప్రాసెస్, నేను అదే చెప్తున్నా, దీంట్లో బెయిల్ ప్రాసెస్ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెగ్యులర్ బెయిల్స్ లాగా విట్నెస్ ట్యాంపరింగ్, విట్నెస్ ఇంటిమిడేషన్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అండ్ మన ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోవడం, విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే మన విట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే ఎవిడెన్స్ని తారుమారు చేయడం. ఈడీ కేసులలో మొత్తము డిజిటల్ అంత కంప్యూటర్తోని లేకపోతే ఇంకో ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో చేసి చాలా టెక్నికల్గా ఈ ఎవిడెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి వీటిని తారుమారు చేసుడు చాలా ఈజీ, చాలా సులువు. అందుకోసము ఈడీ ఇన్వెస్టిగేషన్స్లలో ఎప్పుడైనా ఈ 3 ఆస్పెక్ట్స్తో పాటు జడ్జి ఖచ్చితంగా మీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందా, ఈ మనిషి అవసరం మీకు ఇంకా లేకపోతే అప్పుడే వాళ్ళను బెయిల్ మీద రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అవి యూజువలీ ఎప్పుడంటే ఫైనల్ రిపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయాలంటే ఎప్పుడు అరెస్ట్ చేయాలి? పూర్తి స్థాయిలోనే అరెస్ట్ అండి. ఇది పూర్తి స్థాయిలోనే అరెస్ట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు. సో ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు అరెస్ట్ చేయడము లేకపోతే దానికి ఎక్స్టెన్షన్ తీసుకోవడం అంటే అండర్ ట్రయల్ అరెస్ట్ అంటారు. ఇప్పుడు దీని తర్వాత వాళ్ళందరికీ ఫైనల్ రిపోర్ట్స్, ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు అప్రూవల్గా మారిన వాళ్ళు ప్లస్ కవిత వీళ్ళందరి మీద ఫైనల్ రిపోర్ట్స్ ఫైల్ అవుతాయి. అప్పుడు ట్రయల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ట్రయల్ తర్వాత అసలు గిల్టీయా నాట్ గిల్టీనా, కన్విక్టెడా లేకపోతే ఎక్విటెడా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు నిందితురాలే. ఇక్కడ కవిత తరపు నుంచి మొత్తం వ్యవహారం నడిపించింది చిరంజీవి. ప్రధానంగా ఇండోస్పీడ్లో ఇలా కొంచెం వాటా ఉందండి, సౌత్ గ్రూప్ కూడా వాటా ఉంది, అందులో కూడా 1% చిరంజీవి. అంటే ఇక్కడ వెనుకాల నడిపించింది మాత్రం కవిత. అంటే కవితకు ఎంతవరకు అంటే శిక్ష ఒకవేళ రుజువైనా కానీ వాళ్ళు ఆల్రెడీ అప్రూవ్ మారిపోయారు చిరంజీవి వాళ్ళంతా. ఇప్పుడు వీళ్ళకి కవితకు ఎంతవరకు అంటే కోర్టు కావచ్చు శిక్ష పడే అవకాశం ఉంటుంది? చెప్పినాను కదా ఇప్పుడే 3 to 5 to 7 years అండ్ పిఎంఎల్ఏతో పాటు ఇంకో ఐపీసీ నేరాలు కూడా దానికి యాడ్ చేస్తే, అంటే సిబిఐ కేసు కూడా ఉంది కదా సెపరేట్గా, సిబిఐ దర్యాప్తు, సిబిఐ కేసు, సిబిఐ ఛార్జ్షీట్, సిబిఐ ట్రయల్ ఎలా నడుస్తుందో రెండుటిని కలిసి వాళ్ళు సైమిల్టేనియస్ సెంటెన్సింగ్ అయినా చేయొచ్చు. ఇదంతా అయ్యే కల్లా చాలా టైం అవుతుందండి. ఎందుకంటే ట్రయల్ స్టార్ట్ కావాలంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలి. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా కవిత తరపు పని చేసింది మొత్తం అరుణ్ రామచందర్ పిల్లై. అతనే ఒప్పుకున్నాడు శరత్ చంద్రారెడ్డి డబ్బులను అటు ఇటు చేసేటానికి హెల్ప్ చేశాడు అని చెప్పేసి అంటున్నారు. నేను అంతా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఈసీఐఆర్లలో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఉన్న దాని మీదనే చెప్తున్నాను.
అరుణ్ రామచందర్ పిల్ల ఏమో అసలు నాకు దీంట్లో ఎటువంటి స్టేక్ లేదు, రోల్ లేదు, నేను కవిత ఫ్రంట్ మ్యాన్ రిప్రజెంటేటివ్గానే నేను వర్క్ చేసినాను అని ఆయన అంటున్నాడు. సో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్ రెడ్డి వీళ్ళు ఏమంటుండ్రు, అండ్ ఇండో స్పిరిట్స్ ఎండి కూడా ఏమంటుండ్రు, ఈ సౌత్ లాబీని తయారు చేసిందే కవిత అని చెప్పేసి వీళ్ళు అంటుండ్రు. సో అందుకోసం ఇప్పుడు మేజర్ కాన్స్పిరేటర్స్ కవిత అని అంటుండ్రు, ఇంకా అక్కడ కేజ్రీవాల్ అండ్ సిసోడియా అని అంటుండ్రు. సో ఇవన్నీ అలిగేషన్స్, ఈ అలిగేషన్స్ అన్నీ ప్రూవ్ కావాలి. కానీ అట్లీస్ట్ 13 మంది అయితే అప్రూవర్లుగా మారినట్టు మనకు ఉన్న సమాచారం. ఈడీ ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? అంటే వీళ్ళకి మధ్యలో డీల్ జరిగింది, ప్రధాన ఆరోపణ ఏంటంటే 100 కోట్లు ఆఫ్ ఇస్తారని చెప్పేసి ఒకటి, రెండవది ఈడీ ఎవరికి ఇస్తున్నారో ఎవరికి ఇది చేస్తున్నారో దానికన్నా ఎక్కువ ఈ డబ్బులు ఇక్కడ నుంచి అన్అకౌంటెడ్ మనీ, అన్అకౌంటెడ్ ఇన్కమ్ కట్టని బ్లాక్ మనీ డబ్బుల రూపంలో చార్టర్డ్ ఫ్లైట్లను లేకపోతే ఇంకో ఏ రూపంలోనో ఇక్కడ నుంచి ఇక్కడికి పోయినాయి, ఇక్కడ ఇన్వెస్ట్ అయింది, లేకపోతే ఈ షెల్ కంపెనీ ద్వారా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ రూటింగ్ ఆఫ్ మనీ హవాలా ద్వారానో ఇంకో ఏ ద్వారానో ఆ రూటింగ్ ఆఫ్ మనీ ఈడీ ప్రూవ్ చేయాలి. అండ్ దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుడు అంటే అప్పటి నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గోవా ఎలక్షన్స్లో యూజ్ చేసిండ్రు అని అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజము, ఎంతవరకు ఇంకోలాగా ఇన్వెస్ట్ చేసిండ్రు, అసలు ఈ మనీ ట్రాన్సాక్షన్ ఇండియాలోనే జరిగిందా లేకపోతే ఇంకో అవుట్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళిందా, ఇంకో అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్న షెల్ కంపెనీస్ ద్వారా ఇట్లా మళ్ళీ రీరూట్, ఇప్పుడు బ్లాక్ మనీని రీరూట్ చేసి లోపలికి వైట్ మనీ లాగా కూడా తీసుకురావచ్చు. సో ఆ మనీ రూటింగ్ ఎలా జరిగిందో అది మాత్రమే ఈడీ చూస్తుంది. వీళ్ళు చేసిండ్రా, వీళ్ళే అది పంపినరా, ఎంతమంది ఇది నేరం అని తెలిసి దీంట్లో పాల్గొన్నారు, ఇదంతా సిబిఐ చూస్తుంది. ఇంకోటి ఈడీ చెప్పేది అంటే వీళ్ళకి ముందే తెలిసి కాబట్టి ఇలా పాలసీ డిసైన్ చేయించింది ఆరోపణ. అంటే వీళ్ళకి తెలిసి గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు కాబట్టి ఈ యొక్క సెకండ్ ఇట్స్ మెన్స్ రే. అంటే క్రైమ్ యాక్సిడెంటల్గా ఉండదు, క్రైమ్ మెన్స్ రేయా అంటే స్పెసిఫిక్ మోటివ్తో చేసిందే క్రైమ్ అవుతుంది. సో వాళ్ళకి ఏం చేస్తున్నారో అసలు ముడుపులు అంటే అలిగేషన్స్లో ఏంటంటే 100 కోట్లు ముడుపులు చెల్లించిందే వాళ్ళకు అనుగుణంగా ఎక్సైజ్ పాలసీని డిజైన్ చేసి ఫ్రేమ్ చేసుకుంటానికి. ఆ డిజైన్ చేసి ఫ్రేమ్ చేసిన ఎక్సైజ్ పాలసీలో కూడా వీళ్ళకు 65% కన్నా ఎక్కువ భాగం ఈ ఆప్షన్ అయినా లేకపోతే అక్కడ జోనల్ వారీగానైనా లేకపోతే రీజన్ వారీగానైనా ఆ లిక్కర్ స్టోర్స్లో వీళ్ళకే 65,000 కన్నా ఎక్కువ స్టేక్ ఉండే. సో మళ్ళా సంపాదించింది ఆ ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ అంటారు, ఆ సంపాదన మొత్తం ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమే అవుతుంది. సో ఆ ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ ద్వారా ఈ 100 కోట్ల ముడుపుల ద్వారా ఈ లిక్కర్ పాలసీని చేంజ్ చేయడం, వీళ్ళకు అనుగుణంగా చేంజ్ చేయడం ద్వారా ఢిల్లీ గవర్నమెంట్కి, ఢిల్లీ ఎక్స్చెక్కర్కి ఎంత గండి పడింది అనేది వీళ్ళు ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు కవిత తరపు న్యాయవాది చెప్తుందంటే ఇల్లీగల్ అరెస్ట్, అంటే కోర్టు అంటే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నప్పటికీ అక్కడ మేము అరెస్ట్ చేయము, అసలు ఇబ్బంది పెట్టమని చెప్పేసి ఒక పూచీకత్తు ఈడీ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇప్పుడు మాత్రం ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ తరపు రాయవాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. అది మొన్నటి నుంచి చెప్తున్నారండి, కానీ మొన్నటి నుంచి చెప్తే మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టులో కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్న కేసుని ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈ కేసుకి ఏం వాల్యూ లేదు, ఇన్ఫ్రాక్టివస్ అయిపోయింది. అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ చేయకపోగా సుప్రీంకోర్టు మీరు కోఆపరేట్ చేయండి అని అన్నది, దాని ఫలంగానే అరెస్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్ అరెస్ట్ అని ఇంకో కేసు వేద్దామని అనుకుంటున్నారు. అది ఎంతవరకు వేయగలుగుతారు, అసలు దానికి లీగల్ బేసిస్ అయినా లీగల్ శాంక్టిటీ అయినా ఉందా అనేది వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే మేము కూడా రోజు కోర్టులకు వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాము. ఇల్లీగల్ అరెస్ట్ అయితే నిన్న జడ్జి అసలు రిమాండే చేయొద్దు. ఇల్లీగల్ అరెస్ట్ అయితే వీళ్ళు మొన్నటి నుంచి మేము కంటెంప్ట్ వేస్తాం అని 3 రోజుల నుంచి కంటెంప్ట్ వేస్తామని అనుకుంటాం. మళ్ళీ ఇప్పటివరకు కంటెంప్ట్ కేసు ఎందుకు పడలేదు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద కంటెంప్ట్ కాలేదు. అది కాకపోగా వీళ్ళు ఉన్న కేసునే వీళ్ళు ఇన్ఫ్రాక్టివస్ అంటే దాని కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి విత్డ్రా చేసుకున్నారు. అది జరగాల్సిందే. సో ఇప్పుడు మళ్ళీ ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక కొత్త కేసు వేస్తాము అని అంటున్నారు. ఎంతవరకు దానికి స్టాండింగ్ ఉంది, దానికి లీగల్ బేసిస్ ఉన్నదన్నది వాళ్ళే చూసి వేయాలి.
అంటే ప్రధానంగా ఎవరిని చూడొచ్చు? అంటే మెయిన్‌గా కవితని చూడొచ్చే అవకాశం ఉంటదా? మనము ముందు అంటే ఏ1, ఏ2 అట్లా ఉంటాయి కదా! దాని తర్వాత ఇక్కడ ఏ1 అందులో అందరి రోల్స్ వేరే అండి. ఇది ఇది సినిమా కాదు గదా! అందరి రోల్స్ వేరే. కేజ్రీవాల్ ఒకవేళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అతని మీద అభియోగాలుంటే అతని రోల్ వేరే. మనీష్ సిసోడియా యాజ్ ఎ ఎక్సైజ్ మినిస్టర్ ఇంప్లిమెంటేషన్ అతను చేసిండు కాబట్టి అతని రోల్ ఉంది. అసలు ఈ ఈ ఎంటైర్ లిక్కర్ పాలిసీని వీళ్ళకు అనుగుణంగా చేసి డిజైన్ చేసింది కవిత ఇంకా సౌత్ లాబీ కాబట్టి వీళ్ళ మెన్స్రేయా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ తయారు చేసిన పాలసీని వాళ్ళు ఆడ ఇంప్లిమెంట్ చేసి ముడుపులు తీసుకొని ఇప్పటివరకు ఉన్న అభియోగం అయితే అది. సో అందరి రోల్స్ వేరే వేరే, అప్రూవర్ల రోళ్ళు వేరే. సో ఈ మేజర్ ప్లేయర్స్ అయితే కేజ్రీవాల్, సిసోడియా అండ్ కవిత అని ఇప్పటికీ మనకు వస్తున్న సమాచారం. కవిత ఈ అప్రూవర్లతోని ఈ అందరితోని సౌత్ లాబీ అనేది నడిపించింది అని ఇస్ వాట్ వీ హ్యావ్. చూద్దాం ఏమవుతుందో. సిసోడియా కావచ్చు, లేకపోతే ముందు అరెస్ట్ అయిన దాదాపు 12 మంది మాత్రం ఇప్పటివరకు బయటికే రాలేదు. అంటే వాళ్ళు ఉండే ఎలా విధంగా ఉంటది? లేకపోతే వాళ్ళ కవిత సిట్యుయేషన్ లేట్ అవ్వడానికి కారణం ఏంటి? లేట్ అవ్వడానికి కారణం ఏం లేదండి. మీరు 1.5 year లేదండి, లేదు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ట్రయల్ కన్నా ముందు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అది ఎన్నో క్రిమినల్ కేసులలో అరెస్ట్ చేయకుండా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, ట్రయల్ అయిపోతుంది, ఆఖరికి కన్విక్ట్ అయినప్పుడే జైలుకి తీసుకుపోతారు. సో ఈ అరెస్ట్ మొన్నెందుకు చేయలేదు, నిన్నెందుకు చేయలేదు, రేపు ఎందుకు చేస్తున్నారు అనేది ఇమ్మెచ్యూర్ సిల్లీ డిస్కషన్. అసలు దాని మీద టైం స్పెండ్ చేసుడే వేస్ట్. ఏంటంటే పొలిటికల్ ఎజెండా. ఇట్ ఈస్ అ స్టూపిడ్ అండ్ ఇమ్మెచ్యూర్ డిస్కషన్. నిన్న చేయలేరు అంటే మిమ్మల్ని అడిగి మీ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేస్తారా? లేకపోతే నిన్న చేయలేదు, నీ ఇవాళ ఎందుకు చేసిండ్రు, 10 నెలల తర్వాత ఎందుకు చేయలేరు? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఎప్పుడైనా డిస్క్రిషన్ ఉంటుంది. అతను ఏ టైంలో అంటే ఏ ఇన్వెస్టిగేషన్ ఏ టైంలో అరెస్ట్ ఇప్పుడు అవసరము, కస్టడీ ఇప్పుడు అవసరం అన్నప్పుడే అరెస్ట్ చేస్తారు. ఈడీ ఆఫీసర్ మన హోమ్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఎంబట రోజు స్టేట్లో మినిస్టర్లు ఎంబట పడతారా అండి? ఇక్కడ అరెస్ట్ చేయు, అక్కడ అరెస్ట్ చేయు, మళ్ళీ ఈడీ మీద ఎందుకు అట్లా ఇది చేస్తుండ్రు? అంటే ఈడీని ఒక ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ గల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని, భారతదేశంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలా మీడియాని ఇట్లా తప్పు పడితే ఇంకా ప్రజలైతే అసలు దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టే కదా. హ్యావ్ సమ్ రెస్పెక్ట్. ఇంకొకటి మేడం, తర్వాత ఒక కేటీఆర్ పైన కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అవును. అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. దానిపై కూడా ఏమన్నా అంటే ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇన్వాల్వ్మెంట్ కాదు. ఇప్పుడు ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఆ పని మీకు తప్పు అనిపిస్తే దాన్ని మీరు లీగలీ ఛాలెంజ్ చేయండి. అక్కడ వెళ్ళి లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ని ఆపడానికి ఏం లేదు కదా. ఇప్పుడు మీరు రోడ్ మీదనైనా ఇప్పుడు ఒక రెగ్యులర్ సిఐఓ ఏందో అరెస్ట్ చేసి ఎవరైనా పోయి అది చేసి ఒకటేస్తారు. అది తప్పు అనుకోండి, బట్ దట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్. ఇమీడియట్లీ ఒకటేసుడే కాక పోయి అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కేసులు ఫైల్ చేసినవి చాలా మంది మీద ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మీద ఉన్నాయి, మన ఏంది రెగ్యులర్ పిల్లల మీద, యంగ్స్టర్స్ మీద అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కేసు ఫైల్ అయింది. అది ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంటుందా, దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇది చేస్తారా చూడాలి. ఓకే, మొత్తానికి కవిత అంటే తర్వాత ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది, ట్రైల్లో ఏం చెప్తారు, దాన్ని బట్టి అక్కడ జ్యుడిషియరీ కస్టడీ తీసుకోవాలా, లేకపోతే ఇంకా దాన్ని జ్యుడిషియరీ కస్టడీ ప్రొడిన్చినట్టయితే ఎన్ని రోజులు ప్రొడిస్తారు చూడాలి. ఇంకా లిక్కర్ కేసు పైన ఎలాంటి అప్డేట్స్ వస్తాయి. రైట్, కెమెరామెన్ రాకేష్ తో అక్షిత్, హైదరాబాద్.